తెలంగాణలో కమలం పార్టీకి రిపేర్ వర్క్ జరుగుతోందా? గ్రామాన పార్టీ బలోపేతానికి రిపేర్లు అవసరమని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటే నేతలకు కీలక పదవులు కట్టబెట్టాలని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారా? ఊరమా సిమేస్తో మాస్ జనాలకు సైతం దగ్గర కావాలని రాష్ట్ర నాయకత్వం కూడా ప్లాన్ రెడీ చేసిందా? తెలంగాణలో కమలం పార్టీ రూటు మార్చినట్టు తెలుస్తోంది. పార్టీ బలోపేతం కోసం ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్టు సమాచారం. ఇప్పటికీ అర్బన్ ఏరియాలో మంచి ఓటు బ్యాంకు కలిగి ఉన్న కాషాయ పార్టీ ఇప్పుడు రూరల్ ఓటర్లకు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోందట. ఇప్పటికే పార్టీ నిర్వహిస్తున్న మెంబర్షిప్ డ్రైవ్ కు మంచి స్పందన రావడంతో విస్తరించాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట. కొద్ది నెలలుగా కమలం పార్టీ సభ్యత్వ నమోదు చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 35 లక్షల సభ్యత్వాలు నమోదైనట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో స్థానిక సంస్థల్లో సత్తా చాటేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఆశించినన్ని సీట్లు రాలేదు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకున్న పార్టీ ఏకంగా 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అంతేకాదు రాష్ట్రంలో ఆ పార్టీకి 35% ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత అంతే స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించడంతో ఆ టార్గెట్ ను కూడా కమలనాథులు పూర్తి చేశారు. దాంతో రాష్ట్రంలో వీలైనన్ని పోలింగ్ బూత్లకు కొత్త కమిటీ వేయాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దాదాపు 36,000 పోలింగ్ బూత్ ఉండగా కనీసం 25,000 బూత్లకు కొత్త కమిటీలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారని సమాచారం. తెలంగాణలో బీజేపీ బలోపేతంపై వర్క్ షాప్లు నిర్వహిస్తోంది కమలం పార్టీ. ఈ వర్క్ షాప్ లో తామెంత సీరియస్ గా ఉన్నామో చెప్పేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారట. కొంచెం కష్టపడితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి అధికారం పక్కా అని చెబుతున్నారట. మరోవైపు రూరల్ లో మాత్రమే పార్టీకి మంచి ఇమేజ్ ఉంది కాబట్టి అర్బన్ లోనూ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారట. అందుకు గాను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఓ కమిటీ సైతం వేసినట్టు తెలుస్తోంది. ఈ కమిటీ రాష్ట్రంలో బూత్ కమిటీల నియామకం కోసం తీవ్ర కసరత్తే చేస్తోందట. ఈ నెలలోనే దాదాపు 25,000 బూత్ కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలని పార్టీ నేతలు టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్నారని టాక్. అంతేకాదు కాంగ్రెస్ సర్కారుపై కాషాయం పెద్దలు మరో పోరాటానికి సైతం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ 6 గ్యారంటీలపై ఛార్జ్ షీట్ సైతం విడుదల చేసింది. క్రమంలోనే కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్ షీట్ ను ఆయన విడుదల చేశారు. ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ వాళ్ళు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆనాడు బీఆర్ఎస్, ఈ రోజు కాంగ్రెస్ 2 పార్టీలు తెలంగాణను మోసగించాయని మండిపడ్డారు. ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అమలు చేస్తామని సోనియా గాంధీ లేఖ రాసి మరీ మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ గ్యారంటీల గారడి 6 అబద్దాలు 66 మోసాలంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ ఏదైతే అమలు చేస్తుందో అదే చట్టాన్ని ఈరోజు తీసుకొస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా అనేక రకాల పాలకు లీటర్కి 5 రూపాయల సబ్సిడీ ఇస్తాము, ప్రోత్సాహకరం కల్పిస్తాము. 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు ఇంతవరకు అతిగతి లేదు. రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫార్మసిటీ చాలా స్పష్టంగా ఫార్మసిటీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉద్యమం చేసింది. రైతులకు అన్యాయం అవుతుంది, ఫార్మసిటీ ఇక్కడ పెట్టకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫార్మసిటీని రద్దు చేస్తామని కూడా చెప్పారు. మొత్తంగా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారట. రాష్ట్రంలో గులాబీ పార్టీ ఎలాగూ డీలా పడింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో పోటీలో తామే ఉన్నామని విషయాన్ని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. అందుకే పార్టీకి సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు రెడీ అవుతున్నారట. ఈ సమయంలో కమలం పార్టీకి రిపేర్ చేస్తేనే సరైన ఫలితాలు వస్తాయని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి కమలం పార్టీ రిపేర్ వర్క్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో.